సో ఈరోజు మనము మార్కెట్లో ఒక 25,000 రూపాయల ప్రతి నెల ఇన్వెస్ట్మెంట్ తోటి 25 కోట్ల వరకు కూడా ఎలా క్రియేట్ చేయొచ్చు అన్న దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ ఏదో జస్ట్ ఒక ఈక్విటీ మార్కెట్స్ అని గురించి నేను చెప్పట్లేదు. ఇన్ టర్మ్స్ ఆఫ్ రిటర్న్స్, సో రిటర్న్స్ని మనం స్లోగా పెంచుకుంటూ వెళ్తే మనం ఏ విధంగా ఈ 25 కోట్ల టార్గెట్ని రీచ్ అవ్వగలుగుతామన్న దాని గురించి డిస్కస్ చేస్తాను. సో ఇన్ జనరల్గా మన చుట్టుపక్కల ఉండే వాళ్ళకి డిఫరెంట్ మైండ్ సెట్ ఉంటుంది. కొంతమంది బాగా కన్జర్వేటివ్గా ఉంటారు. నేను పెద్ద ఎత్తున రిస్క్ తీసుకోలేను, నేను నార్మల్ ఒక రియల్ ఎస్టేట్లోనే పెట్టుబడి పెడతాను, నాకు అది ఎంత వచ్చినా చాలు అనుకునే వాళ్ళు కొంతమంది అయితే, మరికొంతమంది నేను కొంతవరకు ఈక్విటీ ఎక్స్పోజర్ తీసుకోగలుగుతాను, మ్యూచువల్ ఫండ్స్ లాంటి వాటిలో పెట్టుబడి పెట్టుకోగలుగుతాను అనుకునే వాళ్ళు కొంతమంది. ఇంకొంతమంది స్మార్ట్ పీపుల్ ఉంటారు, నేను బాగా బ్యాలెన్స్ చేసుకోగలుగుతాను, ఏ టైంలో ఎక్కడ రొటేషన్ చేయాలో నాకు బాగా ఐడియా ఉంది, అటు ఈక్విటీ అవ్వచ్చు, లేకపోతే గోల్డ్ అవ్వచ్చు, రియల్ ఎస్టేట్ అవ్వచ్చు, మల్టిపుల్ అసెట్స్ తోటి నేను ప్రాపర్ రీబ్యాలెన్సింగ్ కూడా చేయగలుగుతాను అనే వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళకి మేబీ హియర్ అండ్ దేర్ మనకి ఒక 18% CAGR కూడా జనరేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ మనకి 10% CAGR అనేది హియర్ అండ్ దేర్ రియల్ ఎస్టేట్లో ఎక్కడైనా కానీ జనరేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఒక అగ్రికల్చరల్ ల్యాండ్ అయితే బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్ ఏది గనక పాజిటివ్, పెద్దగా అక్కడ ఏమీ ఫ్యాక్టరీలు రావట్లేదు, ఏమీ లేదన్న కండిషన్ అయితే 7 to 8% అది అందరికీ తెలిసిందే. మండలాల్లో మన ఊర్ల దగ్గర కొనుక్కునేది ఏదైనా ఒక 10% పెరుగుతుంది. కొద్దిగా మనకి హైదరాబాద్ లాంటి వాటిలో కొంటే ఒక 12% రిటర్న్ వరకు అయితే వస్తుంది. సో అటువంటి వాళ్ళందరూ కూడా ఒక 12% రిటర్న్ని యాంటిసిపేట్ చేస్తూ కొంచెంగా అక్యుములేట్ చేస్తూ రియల్ ఎస్టేట్ని కొనుక్కున్నా కానీ 30 సంవత్సరాల్లో ఒక 5 కోట్ల వరకు కూడా అక్యుములేట్ చేయగలుగుతారు. లేదు నేను మ్యూచువల్ ఫండ్స్ అనేవి నేను పెట్టుకోగలుగుతాను, కొంచెం నాకు నాలెడ్జ్ ఉంది, నేను ఎటువంటి ఫండ్స్ చూస్ చేసుకోవాలి, వాటికి సంబంధించిన స్టడీ నాకు ఐడియా ఉంది అనుకున్న వాళ్ళు ఒక 15% CAGR క్రియేట్ చేసినా కానీ ఒక 14 crores వరకు కూడా వాళ్ళ రిటర్న్స్ని తీసుకోగలుగుతారు. స్మార్ట్ ప్లేయర్స్ మాత్రం హియర్ అండ్ దేర్ 18% CAGR తోటి వాళ్ళు మాత్రమే ఒక 25 crore వరకు కూడా రీచ్ కాగలుగుతారు.